హలో నమస్తే, నేను చోళ కృష్ణాంజనేయులు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువనేత నారా లోకేష్, చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి, నారా లోకేష్ సతీమణి బ్రాహ్మణి, ఈ నలుగురు కుటుంబం అంతా ఈ రోజున ప్రజల్లోకి వచ్చేసారు. ప్రజల్లోనే ఉంటున్నారు. ప్రజల మధ్య ఎన్నికల వరకు ఎన్నికల ప్రచారం నిర్వహించేటువంటి విధంగా పక్కా ప్రణాళిక రూపొందించుకున్నారు. మొత్తం కుటుంబం అంతా ఎందుకు రాజకీయ కార్యకలాపాల్లోకి రావాల్సి వచ్చింది? కారణం ఏమిటి? గతంలో అయితే ఈ స్థాయిలో బ్రాహ్మణి ఎన్నికల సమయంలో కొంత ప్రచారంలోకి వచ్చారు. ఎప్పుడు 2019 ఎన్నికల్లో నారా లోకేష్ మంగళగిరిలో పోటీ చేస్తున్నటువంటి సందర్భంగా కొన్ని చోట్ల బ్రాహ్మణి కూడా వచ్చి ప్రచారం చేశారు తన భర్త తరపున. కానీ భువనేశ్వరి మాత్రము, చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి ఇప్పటి వరకు నాకు తెలిసి రాజకీయ ప్రచారాల్లోనూ రాజకీయ కార్యక్రమాల్లోనూ తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొనరు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కు సంబంధించినటువంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. హెరిటేజ్కి సంబంధించినటువంటి వ్యాపార కార్యకలాపాలు ఇలాంటి వాటిల్లో కూడా పాల్గొన్నారు. కానీ నేరుగా రాజకీయ కార్యకలాపాల్లో ఒక కుటుంబం మొత్తం ఇప్పుడు పాల్గొనటం అనేటువంటిది బహుశా 2024లోనే ముఖ్యంగా కనపడుతుంది. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? దీనివల్ల ప్రయోజనాలు ఏంటి, లాభ నష్టాలు ఏమిటి అనేటువంటి అంశాలను మనం చర్చించేటువంటి ప్రయత్నమే ఈ వీడియోలో. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అంటే, మొట్టమొదటిది మాత్రం ఈ ఎన్నికలు తెలుగుదేశం పార్టీకి చావోరేవో అనేటువంటి పరిస్థితి ఉంది. 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కనుక ఓడిపోతే ఇక ఈ ఎన్నికల తర్వాత ఒకవేళ తెలుగుదేశం పార్టీ ఉంటే ఉండొచ్చేమో కానీ మరొక్కసారి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావటం అనేటువంటిది కళ్ళ. ఇంతవరకు నిజం. ఉంటే ఉంటుంది, పార్టీ పరంగా ఉంటే ఉండొచ్చు. ఎందుకు అని అంటే బీజేపీ కాసుకొని కూర్చున్నది. ఇదే ఎన్టీ రామారావు కుటుంబానికి సంబంధించినటువంటి పురంధేశ్వరి బీజేపీ అధ్యక్షురాలుగా పురంధేశ్వరిని చేసి ఈ 2024 ఎన్నికల్లో తెలుగుదేశం ఓడిపోతే ఆ తెలుగుదేశం ప్లేస్లోకి బీజేపీ రావాలనేటువంటి పక్కా ప్రణాళిక. అది వ్యూహం, అది వాళ్ళ ప్లాన్. అయితే ఇప్పుడు మనం ఈ కుటుంబానికి సంబంధించినటువంటి విషయాలు మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ గెలవటం అనేటువంటిది చాలా ముఖ్యం. అందుకు కుటుంబం అంతా కూడా. రెండవ అంశం ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి ఒక రకంగా చంద్రబాబు నాయుడుని, లోకేష్ని, తెలుగుదేశం పార్టీని భయపెట్టాడు, హడలెత్తించాడని అనొచ్చు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. నేను జగన్మోహన్ రెడ్డి ఏదో గొప్పోడు, ఆయన ఏదో వీళ్ళని ఓడించేస్తాడు అనేటువంటి అంత ఊహాజనితమైనటువంటి ఆలోచనలు నేనేమి లేను. కానీ ఒక్క విషయంలో వీళ్ళని ఆందోళనకు గురి చేశాడు. అదేంటి అని అంటే, కుప్పంలో చంద్రబాబు నాయుడిని ఓడిస్తాను, మంగళగిరిలో నారా లోకేష్ కూడా మళ్ళీ ఓడిపోతాడు, 175కు 175 మాయే అనేటువంటి ప్రకటన ప్రకంపన లేదు. 175 గెలుస్తారో లేదో తెలియదు, కానీ కీలకమైనటువంటి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, హిందూపురంలో బాలకృష్ణ, భీమవరంలో పోటీ చేస్తే పవన్ కళ్యాణ్, ఈ నలుగురిని ఓడించడానికి కావలసినటువంటి పక్కా ప్రణాళిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తుంది. దీంతో కుప్పంలో జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా చూసినా, స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవడం, తెలుగుదేశం పార్టీ విఫలం చెందడం, అక్కడ ఇవన్నీ కూడా చూసాం. అసలు కుప్పంకి వెళ్ళాలంటేనే కొన్ని హడిల్స్ వచ్చినటువంటి పరిస్థితులు, చంద్రబాబు నాయుడు వెళ్ళలేనటువంటి పరిస్థితులు, ఇవన్నీ కూడా. దీంతో కుప్పంలో ప్రత్యేకంగా భువనేశ్వరి మొత్తం కూడా పర్యటనలు చేయటం ఇవన్నీ కూడా చేశారు. భువనేశ్వరి వెళ్ళి కుప్పం నియోజకవర్గంలో తిరిగి వాళ్ళ చంద్రబాబు నాయుడు తరఫున కొన్ని సమస్యలు తెలుసుకోవటం, అక్కడ పార్టీ కార్యకర్తలతో మాట్లాడటం, రేపు పొద్దున తెలుగుదేశం గెలిస్తే ఇక్కడ చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేస్తాడని మాట్లాడటం, నియోజకవర్గానికి రాజకీయపరమైనటువంటి దానికి కూడా వెళ్ళారు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా నిజం గెలవాలి పేరుతో రాష్ట్రం అంతా తిరుగుతున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత ఏవైతే చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారో చంద్రబాబు నాయుడు అరెస్టును తట్టుకోలేక
చనిపోయినటువంటి వాళ్ళు వాళ్ళ కుటుంబాలని ఆదుకునే దానికోసం నిజం గెలవాలి పేరుతో తిరుగుతున్నారు, వాళ్ళ కుటుంబాలను పరామర్శిస్తారు. ఇది కూడా రాజకీయపరమైనటువంటి కార్యక్రమం, రాజకీయపరమైనటువంటి విమర్శలు ఇవన్నీ కూడా చేస్తూనే ఉన్నారు. ఈ నిజం గెలవాలి కార్యక్రమం నిరంతరంగా భువనేశ్వరి తిరుగుతూనే ఉన్నారు. ఇంకొక వైపున నారా బ్రాహ్మణి, లోకేష్ సతీమణి మొన్న మంగళగిరిలో, ఇంకా ఎన్నికలు మొదలవ్వలేనటువంటి మంగళగిరిలో చేనేత కార్మికుల సమస్యల్ని, చేనేత సంబంధించినటువంటి వాళ్ళ సమస్యలు ఏమేమి ఎదుర్కొంటున్నారు ఏంటి అని వాళ్ళతో అందరితో ఇంటరాక్ట్ అయ్యి చేనేతను ప్రోత్సహించాలి అనేటువంటిది. ఎందుకు చేనేత అంశాల మీద బ్రాహ్మణి మాట్లాడారు, వాళ్ళతో ఎందుకు ఇంటరాక్ట్ అయ్యారు అని అంటే, రేపు పొద్దున నారా లోకేష్ మీద పోటీకి వచ్చేది చేనేతకు సంబంధించినటువంటి గంజి చిరంజీవిని ఇప్పుడు మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా పెట్టారు. గంజి చిరంజీవి స్థానంలో ఒకవేళ మారిస్తే మాజీ ఎమ్మెల్యే ఒక మహిళ, ఇదే చేనేత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మహిళలను రంగంలోకి దించాలి అనేటువంటి దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుంది. దీంతోనే ఎట్టి పరిస్థితుల్లో కూడా చేనేత ఓట్లను కొన్నిట్లోనే, అంటే పూర్తిగా గంపకొత్తగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్లకుండా, బీసీ ఓట్లు వెళ్లకుండా కొంత ప్రయత్నము బ్రాహ్మణి ద్వారా మిగతా నియోజకవర్గం కూడా కంటిన్యూస్గా ఈ నియోజకవర్గంలో తిరిగి కార్యకర్తలతోనూ నాయకులతోనూ ప్రజలతో కూడా మమేకం కావాలని బ్రాహ్మణి వాళ్ళు నిర్ణయించుకున్నారు. మంగళగిరి నియోజకవర్గంలో తిరుగుతారు. ఎందుకంటే లోకేష్ శంకరరావు పేరుతో ఆయన బహిరంగ సభలు ఒకవైపున, రావు పేరుతో చంద్రబాబు నాయుడు సభలు ఇంకొక వైపు నిర్వహిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళ కుటుంబంలో మహిళలుగా ఉన్నటువంటి బ్రాహ్మణి, భువనేశ్వరి వీళ్ళిద్దరూ కూడా ప్రజల్లోకి వెళ్ళి తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం, అది కూడా చంద్రబాబు నాయుడు ప్రధానంగా నారా లోకేష్ గెలుపు కోసం వీళ్ళు ప్రయత్నం చేశారు. మరి ఈ తరహాలో వేరే కుటుంబాల వాళ్ళు ఏమి ఎన్నికల్లో ప్రచారం చేయలేదా, ఇదేమన్నా వీళ్ళు వరకే చేస్తున్నారా, ఇదేమన్నా విచిత్రమైనటువంటిదా అనేటువంటి అని అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. రాజకీయాల్లో కుటుంబాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎన్నికల సమయాల్లో ప్రచారం చేయటం వేరు. మీరు గమనిస్తే 2014 ఎన్నికల్లో కానీ 2019 ఎన్నికల్లో కానివ్వండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల పాదయాత్ర చేశారా అన్న వదిలిన బాడమని 2014 ఎన్నికల్లో ప్రచారం చేశారు, 2019 ఎన్నికల్లో ప్రచారం చేశారు. షర్మిల భర్త బ్రదర్ అనిల్ కూడా జగన్మోహన్ రెడ్డి తరఫున ప్రచారం చేశారు. అదేవిధంగా విజయమ్మ 2014 ఎన్నికల్లో విశాఖపట్నంలో పోటీ చేసి ఓడిపోయారు. కానీ 2019లో పోటీ చేయకుండా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నటువంటి కుటుంబం అంతా వాళ్ళు కూడా, వైఎస్ భారతి కూడా ఎన్నికల సమయంలో ప్రచారం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేశారు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఎంతో కొంత ప్రయోజనం అయింది కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. షర్మిల పాదయాత్ర జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్టాండర్డ్ చేసుకోవడానికి పనికొచ్చింది. 14 ఎన్నికల్లో ప్రచారము పనికొచ్చింది. 2019 ఎన్నికల్లో కూడా మంగళగిరిలో కూడా వచ్చి ప్రచారం చేశారు షర్మిల. మరి నారా లోకేష్ ఓడిపోవడానికి ఇవన్నీ కూడా పనిచేసినటువంటి అంశాలు. జగన్మోహన్ రెడ్డి 2019 గెలుపులో ఎంతో కొంత పాత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబం కూడా విజయమ్మ, షర్మిల, బ్రదర్ అని వీళ్ళ పాత్ర ఉంది. అయితే జగన్మోహన్ రెడ్డి ఏమిటి అని అంటే, ఇది కుటుంబ పార్టీ కింద మార్చకూడదు, కుటుంబాలకు మొత్తానికి చేసుకుంటున్నారు అనేటువంటిది రాకూడదు అనేటువంటి దాని మీద మరి షర్మిల తెలంగాణ రాజకీయాలకు వెళ్ళటం, మళ్ళీ తిరిగి వచ్చి షర్మిల ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీలో చేరి ఇదే జగన్మోహన్ రెడ్డి మీద తన అన్నమైన విమర్శలు చేయడం ఇవన్నీ జరుగుతున్నాయి. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఈ కుటుంబం మొన్న ఉపయోగపడినటువంటి ఆ కుటుంబమే ఇప్పుడు ఏమన్నా మరి వాళ్ళు చేస్తున్నటువంటి విమర్శల వాటి వల్ల ఏమన్నా నష్టం జరిగిద్దా, ఇవి కూడా చూడాలి. విజయమ్మ ఇప్పుడైతే తటస్థంగా ఉన్నారు. రేపు ఎన్నికల్లో ఏమన్నా జగన్మోహన్ రెడ్డి తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఏమైనా ప్రచారం చేస్తారు. ఒకళ్ళు ప్రచారం చేయాలి అని అంటే ఆవిడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలుగా ఉన్నారు, ఆవిడ రాజీనామా కూడా చేసి మరి ఇప్పుడు మళ్ళీ వచ్చి ప్రచారం చేస్తారా, లేదంటే అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తారు మళ్ళీ విజయం అనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. ఎందుకంటే షర్మిల వచ్చి జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలు చేయడం అనేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగించేటువంటి అంశంగా ఉంది. కాబట్టి ఒకవేళ విజయమ్మ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి యాక్టివ్గా తీసుకొచ్చి రేపు ఎన్నికల సమయంలో ప్రచారం చేయడం చేస్తారు. లేదు అంటే అసలు మా కుటుంబం రాదు, కుటుంబం రానక్కర్లేదు, మేము కుటుంబ రాజకీయాలు చేయము అని జగన్మోహన్ రెడ్డి కుటుంబం మొత్తంతో సంబంధం లేకుండా ఆయన ఒక్కడే పార్టీ నాయకులు వాళ్ళతో కలిసి మమేకమై వన్ మ్యాన్ ఆర్మీగా ముందుకు పెడతారా అనేటువంటిది చూడాలి. ఇటువైపున మొత్తం చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ కుటుంబము, ఇటువైపున
జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ రాజకీయ ప్రత్యర్థులు వీళ్ళే కదా. అదే కుటుంబ రాజకీయాలకు వచ్చేసరికల్లా జనసేనలో కూడా ఎంతో కొంత కుటుంబ రాజకీయాలు ఉన్నాయి. మరి ఎందుకోసం అంటే జనసేనలో పవన్ కళ్యాణ్ ఉన్నాడు, నాగేంద్రబాబు ఉన్నాడు. ఇద్దరు కలిసి పోటీ చేశారు కదా 2019 ఎన్నికల్లో. నరసాపురం ఎంపీగా నాగేంద్రబాబు పోటీ చేశాడు, భీమవరం గాజువాక నుంచి పవన్ కళ్యాణ్ పోటీ. ఇప్పుడు కూడా అనకాపల్లి నుంచి నాగేంద్రబాబు పోటీ చేస్తాడు, భీమవరం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తాడు. ఇది ఇద్దరు ఉన్నారు అంటే కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నట్టే కదా. ఇంకా మిగతా పార్టీల్లో అక్కడక్కడ ఒకళ్ళిద్దరు ఉంటే ఉండొచ్చు, కానీ మొత్తం నాయకత్వంగా ఇప్పుడు జనసేన నాయకత్వం అంటే ఎవరు? పవన్ కళ్యాణ్, నాగేంద్రబాబు, ఆ తర్వాత నాదెండ్ల మనోహర్ లాంటి వాళ్ళు ఉంటారు. కాబట్టి ఈ కుటుంబ రాజకీయాలు వ్యవహారము, అదేవిధంగా తెలుగుదేశం పార్టీని మరి బ్రాహ్మణి భువనేశ్వరి ప్రచారం కాపాడుతుందా ఏమిటి అనేది చూడాలి.